సంఘాలు ఈరోజు మీరు గమనించండి, అపోస్తల బోధన కోరుకోండి, గాయపరిచే బోధన కోరుకోండి, ఖండించే వాక్యాన్ని కోరుకోండి, నీ హృదయాన్ని గాయపరిచే వర్తమానాలు అందించే దైవ సాగులు కోరుకోండి. మీరు జోకుల కోసం ఎగబడద్దు. కావాల్సింది హాస్యం కాదు, పెట్టగదలు కాదు. ఈరోజు వాక్యాన్ని జోకు చేసి పడేశారండి. సేవకులు జోకరం అయిపోయారు. అమాయకమైన ప్రజలు జోకుల కోసం జోకర్లు వెంటబడుతున్నారు. నేను ప్రభు దగ్గర ఒక మాట్లాడుతున్నా. ఎప్పుడు కూడా నేను ఎన్ని సభలకు వెళుతున్నా, ఎన్ని వేల మంది, ఎంతమంది ప్రజలు వచ్చే సభలకు వెళుతున్నా సరే ఒకే ఒక మాట అంటారు, ప్రభా నవ్వించే ప్రయత్నం ఏనాడు నేను చేయకుండా నా నోటిని నీ స్వాధీనంలో ఉంచు. స్టేజ్ మీద నేను జోకర్ని కాకూడదు. స్టేజ్ మీద నేను జోకులేసి ప్రజలు నవ్వించకూడదు. నాకు వద్దు నాయన, అది ఆ కృపవరు నాకు వద్దు. నేను స్టేజ్ దిగితే చాలా జోకులు వేస్తారు మా వాళ్ళ దగ్గర, చాలా జాయిగా ఉంటాను, నేను నవ్వుతూ ఉంటాను. కానీ వేదిక ఎప్పినప్పుడు నా నోట జోకులు రానివ్వకండి నాయన. అది ప్రజలకు క్షేమం కాదు, ఆత్మకు క్షేమం కాదు. ఆత్మకు క్షేమకరమైంది గద్దించే వాక్యం. రైట్, ఇది అపోస్తల బోధ. మొదటిది ఏంటి? సంఘం దేని మీద కట్టబడింది? అపోస్తల బోధ మీద. అంటే ప్రారంభ సంఘ ప్రసంగాలలో జోకులు లేవు. ప్రారంభ సంఘం కట్టినప్పుడు హాస్యము, కథలు, పెట్టకథలు ఏమీ లేవు. అపోస్తల బోధ ఉంది కాబట్టి సంఘం ఎప్పుడో నిలబడింది. నవ్వుల మీద కట్టింది అయితే నవ్వునట్టే ఉంటుంది, ఏడకోళంగా కట్టింది అయితే ఏడకోళంగానే ఉంటుంది, జోకుల మీద కట్టితే జోక్గానే ఉంటుంది. కానీ వాళ్ళు అపోస్తల బోధలో రోషం మీద, ఆత్మ నడిపి మీద కట్టారండి. ఇది మొదలు. రెండవది సహవాసం. చాలండి. సంఘాన్ని దేని మీద కట్టాడండి? అమ్మ దేని మీద కట్టాడు? సహవాసం మీద. మొదటిది అపోస్తల బోధ అయితే రెండవది సహవాసం మీద కట్టాడట. సహవాసం. సహవాసం అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫెలోషిప్ అంటారు. ఫెలోషిప్. ఫెలో అంటే నా ఫెలో, నా రైట్, నాకు ఒక ఫెలో బ్రదర్ అంటాం కదా, వాడు. సహవాసం అనే పదం ఫెలోషిప్ అనే పదంతో చూపిస్తుంది. అసలు ఎందుకు పేతురు గారు ఈ పదాన్ని తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకు పేతురు గారు సహవాసం అనే పదాన్ని సంఘం స్థాపనలో మాట్లాడవలసి వచ్చిందో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి, చాలా విలువైంది. చాలామంది ఫెలోషిప్ అని మాట్లాడతారు, సహవాసం అని మాట్లాడతారు, కానీ అది ఎందుకు పుట్టిందో తెలియదు చాలామందికి. పేతురు గారు ఆత్మచేత నింపబడిన వాడై సంఘాన్ని అపోస్తల బోధ మీద మాత్రమే కాదు, సహవాసం మీద కూడా కట్టాడండి. సహవాసం అనే పదం ఎందుకు వచ్చిందంటే, ప్రారంభ సంఘంలో ఎంతమంది ఉన్నారండి? వీళ్ళు ఎంతమంది ఉన్నారండి ప్రారంభ సంఘంలో? 3,000 మంది. 3,000 మంది ఎవరు? ఒక తండ్రి బిడ్డల, ఒక ఇంటి పేరట వాళ్ళ, ఏమంటే ఒక గ్రూప్ వాళ్ళ. ఈ పక్క వస్తూ ఉంటాను నేను, గ్రూపులు చాలా కనబడుతుంటాయి నాకు. గ్రూప్ వాళ్ళ 3,000 మంది ఎవరంటే, కొందరు యోధ్యా నుంచి వచ్చిన యూదులు ఉన్నారు, సమరయా నుంచి వచ్చిన వాళ్ళు సమరయులు ఉన్నారు, గలిలయ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇక చుట్టుప్రక్కల చిన్న చిన్న ప్రదేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. యెరూషలేము నుంచి కొంతమంది వచ్చారు, యెరికో నుండి కొంతమంది వచ్చారు. అంటే 3,000 మంది ఒక తండ్రి బిడ్డలు కాదు, ఒక ఊరోళ్ళు కాదు, ఒక ఇంటి పేటోళ్ళు కాదు, ఒక కులస్తులు కాదు. 3,000 మంది రకరకాల భావజాలం కలిగిన వాళ్ళు. మీకు తెలుసు కదా, యూదులకు సమరయులకి పడుతుందా? యూదులకు సమరయులకి సాంగత్యము. ఇప్పుడు సంఘంలో ఎవరున్నారు? ఇప్పుడు యూదులు ఉన్నారు, సమరయులు ఉన్నారు, గలిలయులు ఉన్నారు, కొందరు సుంకర్లు ఉన్నారు, కొందరు పాపులు ఉన్నారు. అంటే రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, భేదాభిప్రాయాలు కలిగిన మనుషులందరూ కూడా సంఘంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అనుకోండి, ఇక్కడ ఒక 300 మంది ఉన్నారు. 300 మంది రకరకాల భావజాలం, రకరకాల సంప్రదాయాలు, రకరకాల పరిస్థితుల నుంచి, రకరకాల కులాలు, రకరకాల సంప్రదాయాల నుంచి వచ్చిన వారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత యూదుడు ఏమంటాడు? మా యూదు సంప్రదాయ ప్రకారమే సంఘం నడవాలంటాడు. సమరయుడు ఏమంటాడు? ఆడికి మాకు కుదరదండి, మేము చెప్పాడు చేయండి అంటాడు. ఇలా రకరకాల భావజాలం కలిగిన వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి. ఎలా? ఇప్పుడు వీళ్ళందరికీ నేను తండ్రిగా ఉండాలంటే ఎలా? వీళ్ళందరూ ఒక కాపత్తులకు రావాలంటే, వీళ్ళందరూ ఒక గొడుగు కిందకి రావాలంటే, యూదుల పదాన్ని కొట్టివేయాలంటే, సమరయుల పదాన్ని కొట్టేయాలంటే, అన్ని పదాలు కొట్టేయాలి. ఇప్పుడు అంతేనంటారా? ఇప్పుడు పేతురు అనుకున్నాడు, సంఘమా
సంఘమా, బాప్తిసం తీసుకున్నావో 3000 మంది, ఈ స్థలంలో మార్మల్స్ పొంది బాప్తిసం తీసుకున్న ఓ 300 మంది, లేక 3000 మంది. మీరెవరో తెలుసా? ఇక మీదటి నుండి ఈ సమయం నుండి యూదుల వల్ల పదాన్ని కొట్టేస్తున్నాను, సమరయుల పదాన్ని కొట్టేస్తున్నాను, గలిలయ పదాన్ని కొట్టేస్తున్నాను, యెరూషలేము పదాన్ని కొట్టేస్తున్నాను, యెరికో పదాన్ని కొట్టేస్తున్నాను. అన్ని పదాలు కొట్టేసి అన్ని పదాలకు ప్రత్యేకంగా మరొక పదాన్ని ప్రవేశపెడుతున్నాను. ఆ పదమే సహవాసం. చెప్పగలరు ఒకసారి, ఆ పదమే సహవాసం. అన్ని పదాలు కొట్టేసి ఇప్పుడు ఏ పదం పరిచయం చేశాడండి? ఇప్పుడు మనం ఎవరిలో ఉన్నాం? సహవాసంలో ఉన్నాం. నువ్వు ఎవరిలో ఉన్నావు? సహవాసంలో. సహవాసంలోకి వచ్చిన తరువాత నేను యోధుడిని అంటే కుదురుతుందా? నేను సమరైనంటే కుదురుతుందా? నేను గలలైనంటే కుదురుతుందా? కుదరదు, 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 కుదరదు. అన్ని పదాలను కొట్టివేసిన తర్వాత పుట్టుకొచ్చిందే సహవాసం అన్న పదం. ఈ మధ్యాహ్నం ఎంతమంది సహవాసంలో ఉన్నారు? ఎంతమంది మీ వెనుక ఉన్న పదాన్ని కొట్టేశారు? ఎంతమంది క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఈ పదాలు మాకు కుదరదు అని ఆ పదాలు కొట్టి సహవాసంలోకి వచ్చారు? నా యేసయ్య ఈ లోకానికి వచ్చి ఒక సహవాసం ఏర్పాటు చేశాడండి. ఆయన రక్తంలో మనందరినీ కొనుక్కుని శుద్ధీకరించి మనందరినీ ఒక రక్తంలో ఉంచిన ఆ తండ్రి బిడ్డలుగా, ఆ కుమారులుగా మనం స్వీకరించాడు. ఆయన తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ దేవుని కుమారులకుటకు, పిల్లలకుటకు ఏమిచ్చాడు ఆయన? ఇప్పుడు మనం ఎవరు చెప్పండి?